నెఫ్రాలజీ అంటే మూత్రపిండాల వ్యాధులకు సంబంధించినటువంటి శాస్త్రం. మూత్రపిండాల జబ్బులు ఎలా వస్తాయి, వాటి ప్రధాన కారణాలు ఏమిటి, ఎందువల్ల కిడ్నీలు పాడవుతూ ఉంటాయి, పాడైతే ఏ విధమైన వ్యాధి లక్షణాలు కనపడతాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే జబ్బు పెరగకుండా ఉంటుంది, ఒకవేళ జబ్బు బాగా పెరిగినా ముదిరినా ఎటువంటి చికిత్సా విధానాలు మనకు అందుబాటులో ఉన్నాయని తెలియచెప్పే శాస్త్రాన్ని మనం నెఫ్రాలజీ అంటాం. ఇందులో మీకు ప్రధానంగా కిడ్నీ జబ్బులు ఏ కారణాల చేత కిడ్నీలు పాడవుతున్నాయి, హై బ్లడ్ ప్రెషర్ వల్ల, డయాబెటీస్ వల్ల కిడ్నీలు ఏ విధంగా దెబ్బతింటాయి, రకరకాల వంశపారంపర్యంగా వచ్చే జబ్బుల వల్ల కిడ్నీలు ఏ విధంగా దెబ్బతింటాయి, అలాగే కిడ్నీ పాడవుతున్నప్పుడు రకరకాల పద్ధతుల్లో పేషెంట్స్ ఏ విధంగా వస్తూ ఉంటారు, వ్యాధి లక్షణాలు ముందుగా ఎలా గుర్తించడం సాధ్యమవుతుంది, ఎటువంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా మనం వ్యాధి లక్షణాలు గుర్తించి వాటి చికిత్సా విధానం అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటాము. అలాగే డయాలసిస్ అంటే ఏమిటి, డయాలసిస్ ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎవరికి చేస్తారు, ఏ విధంగా చేస్తారు, ఎవరికి ఎటువంటి డయాలసిస్ చాలా బాగా సూట్ అవుతుంది, ఇంట్లోనే డయాలసిస్ చేసుకోవచ్చా, డయాలసిస్కి కోసం హాస్పిటల్కి వెళ్ళి ఎలా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి, ఒకవేళ కిడ్నీ బాగా పాడైపోయి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాల్సి వస్తే ట్రాన్స్ప్లాంటేషన్కి ఎవరు కిడ్నీ ఇవ్వాలి, ఏ విధంగా చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎటువంటి సందర్భంలో కిడ్నీ చాలా బాగా పనిచేస్తుంది, ఎవరికి కిడ్నీ బాగా పనిచేయదు, ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే వచ్చే లాభాలు, కష్టాలు, నష్టాలు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ తెలియచెప్పడం కోసం నెఫ్రాలజీ సబ్జెక్ట్ మీ ముందు ఉంటుంది.